Hello, hi everyone. Welcome back to Vishwa Starter channel. Guys, we started our journey around 7 in the AM from Hyderabad and reached Warangal by 11. And the first place that we visited was Thousand Pillar Temple. This is Lord Shiva's temple, having a very big um, Shivlingam. And first thing that we witnessed is the temple architecture itself. You can see how beautifully it is carved on the stones. So these are the remains of the thousand pillar temples, and we also have many other huge stones or the pillars that were kept aside. Okay, so we had a special puja. సో మేము రాగానే మాకు ఒక స్పెషల్ అభిషేకం అనేది జరిపించారు. విగ్రహం శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇట్స్ చాలా పెద్దగా ఉంది. నేను ఎప్పుడైతే చూడలేదు పెద్దది. అండ్ పాలు అండ్ ఆకులతో మేము పూజ చేసాము. మా పూజ అయిపోగానే మేము బయటకు వచ్చి నేను అయితే టెంపుల్ ఒక రౌండ్ వేసి మొత్తం చూపిద్దామని ట్రై చేశాను. నాకైతే ఈ స్ట్రక్చర్స్ ఆర్ ఈ ఏదైతే వీళ్ళు చెక్కారో నాకైతే చాలా బాగా నచ్చింది. దీంతో 1000 స్తంభాలు కూడా అయిపోయింది. మేము నెక్స్ట్ వెళ్ళింది రామప్ప టెంపుల్. సో ముందుగా మేము నందిని దర్శించుకున్నాము. సో ఫస్ట్ థింగ్ మాకు అనిపించింది ఇదే నంది తర్వాత మేము మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం అనుకున్నాం. బట్ బిఫోర్ దాట్ మీరు కనుక చూస్తే ఈ టెంపుల్ మొత్తం రెడ్ లైమ్ స్టోన్తో బిల్డ్ అయి ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపల ఉన్నాము. సో మా దర్శనం అయితే ముందే అయిపోయింది. బట్ ఆ గైడ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో మాకు ఒక గైడ్ వచ్చారు. సో గైడ్ చెప్పడంటే ఇది మన మెయిన్ టెంపుల్. మనం అయితే అటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని మనం లెఫ్ట్లో ఇంచి బయటకు వస్తాము. అదే చెప్పారు. అలాగే ద్వారం ఇరువైపులా మనం చూస్తే కొన్ని పిక్చర్స్ కార్వ్ చేశారు స్టోన్ మీద. దట్ రిప్రజెంట్స్ ఈచ్ రో మీరు కనుక చూస్తే ఒక మహిళ ఆర్ ఒక డాన్సర్ తన భరతనాట్యం ఆర్ కూచిపూడి చేస్తున్నట్టు, అండ్ అటు సైడ్ ఇటు సైడు మృదంగం వాయిస్తున్నట్టు పిక్చర్స్ మీద క్లియర్గా కార్వ్ చేశారు. అండ్ ఈచ్ స్టెప్ అనేది బాగా క్యాప్చర్ చేస్తారు. మనకి ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పడం ఏంటంటే అప్పుడైతే ఎలా కట్టారో ఇప్పటికీ అలాగే ఉన్నాయంటున్నారు. టెంపుల్ మీద మనం చూస్తచ్చు ఎంత బాగా డిజైన్ చేశారంటే కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఎంత డీటెయిలింగ్ ఉన్నాయి అసలు. ఆ రోజుల్లో ఎలా చెక్కారు, మనకంటే ఇప్పుడు మిషన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో మరి ఎలా చెక్కారనేది అంత చిక్కని ప్రశ్న. పైన మనం చూస్తే ఇదైతే మనకి అష్టదిక్కుల్ని రిప్రజెంట్ చేస్తుందంట. అలాగే మధ్యలో మనకి మన శివుడు ఉన్నారు నాట్యం చేస్తున్నట్టు. అండ్ వీళ్ళందరూ అక్కడ మిగతా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇక్కడ మీరు కనుక చూస్తుంటే ఆ పైన మన సాగర మదనం అనేది ఉంటుంది. రాక్షసులు మన దేవతలు కలిసి ఏదైతే అమృతం కోసం సాగర మదనం చేశారో అది మొత్తం క్లియర్గా డీటెయిల్ చేశారండి. అది చేసిన తర్వాత వచ్చిన అమృతాన్ని వాళ్ళు ఎలా తాగుతున్నారో కూడా చూపిస్తారు డీటెయిల్గా. ఇది మీకు క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ ఈ వీడియోలో మీకు చూడడం కష్టమై ఉండొచ్చు. బట్ మీరు అక్కడ కనుక రియల్గా వెళ్తే ఎవ్రీథింగ్ అనేది చాలా డీటెయిల్గా కార్వ్ చేశారు. చూడండి ఆ చిన్న చిన్న బొమ్మలు ఎంత నీట్గా ఉన్నాయో, ఏదో అతికిచ్చినట్టు. స్మూత్గా కొంచెం మొక్కల్లో మచ్చలు ఉంటుంది కదా.
ఆ మొక్కలు చూపి మనకి రఫ్ చూపిస్తుంది నాగి ఏమై రాగిందండి ఆమె హై హిల్స్ చూస్తారా మనం అనుకుంటే వెస్ట్రన్ కల్చర్ అనుకుంటాం ఆ హై హిల్స్ అనేది కాకపోతే కాకతీయుల టైంలోనే ఉందనేసి ఆ శిల్పాలు చూడొచ్చు మన కాళ్ళలో అయితే వెస్టర్న్లో ఉన్న హై హిల్స్ ఓన్లీ మనోభాగం లేదు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది ఇప్పుడు నేను క్లోజ్ చేస్తే ఈ రెండు కన్నా అక్కడికి అన్నట్టు ఇది క్లోజ్ చేస్తే ఇది అన్నట్టు ఇది క్లోజ్ చేస్తే ఈ మధ్యలో రెండు కన్నా అక్కడికి అన్నట్టు ఇలా అంటే డిఫరెన్స్ లేదు ఈ స్క్రిప్చర్ మొత్తం గజాసురుడు రిలేటెడ్ అండి. గజాసురుడు. సో ఫ్రెండ్స్, ఇవి మనం ఇంకా బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ మీద ఉన్న మిగతా స్టాట్యూస్ ఇవన్నీ నేను డీటెయిల్ చెప్పలేను, అంటే నాకు కూడా తెలియలేదు. బట్ మీరు చూడొచ్చు రెడ్ స్టోన్ మీద ఎంత మంచిగా అయితే వీళ్ళు చెక్కారో చూడండి. అదిగో దీంతో మనం మన రామప్ప టెంపుల్ని ముగించేసుకుని పక్కనే ఉన్న ఒక బోటింగ్కి వెళ్ళామండి.
బ్రో. దీంతో మా బోటింగ్ కూడా అయిపోయిందండి. సో బోటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.